ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, మీకు మహిమ, స్తుతి, ఘనత, ప్రభావములు చెందును గాక. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, రానయ్యున్న దేవుడవు నాయన. మీ మహాప్రేమను బట్టి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వర్ధల చేయండి. మీ వాక్యము ప్రతి బిడ్డ హృదయానికి అవసరమైన రీతిలో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత దేవుని వాక్యాన్ని విందాం. చూపినది ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది.
ఎడబాయని కృప చూపినది. ఎవరు నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. చీకటి కమ్మిన చలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై, చీకటి కమ్మిన చలిమి వాకిట చెదరిన మనసుతో ఒంటరినై, సత్యము నమ్మక మమతను ఎన్నడు ప్రభుని స్వరమును వినగా శిలగా మారిన నన్ను మార్చినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును
సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెఫున్నె కుమారుడైన కాలేబు అనే ఈ వ్యక్తి యవ్వన కాలములో ఉన్నాడు. దేవుడంటే భయము భక్తి కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నాడు. అంతేకాదు, దేవుడంటే ఎంతో నమ్మకంతో తన మనసంతా దేవుని మీదే పెట్టుకొని తాను దేవుని మాట చొప్పున మాత్రం చేయడానికే సిద్ధపడుతున్నాడు తప్ప ఏ ఒక్కరి మాట విని దేవుని మాట వినకపోలేదు. దేవుని మాటే విన్నాడు గాని ఎవరి మాట విని దేవుని విడిచిపెట్టలేదు. కనుక మనుషుల మాటల మీద ఆనుకోలేదు, దేవుని మాట మీద ఆనుకున్నాడు. దేవుని వాక్య ప్రకారము నడవడానికి, దేవుని చిత్తానికి లోబడ్డానికి కాలేబు నిశ్చయించుకున్నాడు. అందుకు దేవుడు కాలేబును గురించి ఒక గొప్ప సంగతి చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుడు ప్రమాణం చేసిన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశమును గురించి దేవుడు ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలీయులకు ఇస్తానని. ఆ దేశములో ప్రవేశపెడతాను వేరుని అని ప్రభు వాగ్దానం చేస్తే ఇశ్రాయేలీయులు దేవుని మాటను నమ్మక, దేవుని చిత్త ప్రకారము చేయక, ఆయనకు విరోధముగా జీవించడం మొదలు పెట్టారు. ఆయన మాటను, ఆయన వాక్కును, ఆయన మాటను నమ్మలేదు. ఆ దేశము చూడండి, కనాను దేశం. ఆ దేశంలో ఉన్న ప్రజలను చూచి భయపడ్డారు. అక్కడ పరిస్థితులన్నీ కూడా వారికి భిన్నంగా కనబడ్డాయి. వారు భయపడి దేవుడు వాగ్దానం చేసిన దేశమును స్వతంత్రించుకోవడానికి లోబడలేకపోయారు. దేవుని మాటకు వారు అవిధేయులుగా మారిపోయారు. అక్కడ ప్రజలు చాలా బలం కలిగిన వారని చెప్తున్నారంటే వీరు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుణ్ణి ఆధారం చేసుకుని మాట్లాడడం లేదు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మనుషులను చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇస్తానని. ఆయన తప్పక ఇస్తాడు వాగ్దత్త దేశం. దానిని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడవలసిన ఇశ్రాయేలీయులు అవిధేయులుగా మారిపోయారు. ఆయన మాటలు నమ్మలేదు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యములో ప్రవేశించడానికి, దేవుడు నీకు వాగ్దానం చేసిన పరలోక రాజ్యములో ప్రవేశించడానికి నీవు కూడా ఆయన మాటను నమ్మకపోతే, అవిధేయతలోనికి వెళ్ళిపోతే, విధేయతను దేవుని మాటకు విధేయత చూపకపోతే ఇశ్రాయేలీయుల పరిస్థితి నీ పరిస్థితి. ఎందుకంటే వారి అవిధేయతను వలన వారు కనాను దేశములో అడుగు పెట్టలేకపోయారు. అందుకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, వాళ్ళు చూడరు. కాలేబు యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే అది చూస్తాడు ఆ దేశాన్ని. దేవుని బిడ్డలారా, పరలోకాన్ని చూస్తాను నేను. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ రాజ్యములో నేను ప్రవేశిస్తానని
విశ్వాసంతో దేవుని మాటలు నమ్మి దేవునికి విధేయత చూపితే, దేవునికి లోబడితే, నీవు విధేయత కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు వాగ్దానం చేసిన ఆ పరలోక దేశమును స్వతంత్రించుకుంటా. అది చూస్తా. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన్ని పరలోక రాజ్యములో ప్రవేశించరు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని చూస్తాడు, అందులో ప్రవేశిస్తాడు అని ప్రభువు స్పష్టంగా చెప్పారు. కనుక నీవు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశము పరలోకము, పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలంటే లోబడాలి దేవుని మాటకు, విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ విధేయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాలేబు. కాలేబు జీవితంలో దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన వాగ్దానం చేశాడు, తప్పకుండా ఆ దేశమును స్వాధీనం చేసుకుంటామని విధేయత కలిగి ఉన్నాడు, లోబడ్డాడంతే. ఆయన అన్నాడు, ఆ మాట ప్రకారం జరుగుద్ది అని విశ్వాసంతో ఆ మాట నమ్మి లోబడ్డాడు మాటకు, దేవుని మాట. అందుకే దేవుడు అతనిని గూర్చి ప్రమాణం చేశాడండి. కాలేబు కుమారుడైన చూడండి, యెఫున్నె కుమారుడైన కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు చూస్తాడు, ఇశ్రాయేలీయులు ఎవరు చూడరు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఈ మాట వింటుంటే వాళ్ళు జలధరించేలా ఉంది. కారణం ఏమిటంటే లక్షలాది మంది ప్రజలు ఐగుప్తు దేశము నుండి మోషే ద్వారా దేవుడు విడిపించారు. అంత గొప్ప సైన్య సమూహముగా ఉన్న ఇశ్రాయేలీయుల్లో ఎవరు ప్రవేశించరు, చూడరు గాని యెఫున్నె కుమారుడైన కాలేబు చూస్తాడు అని ప్రభు వాగ్దానం చేశాడు. అతనితో పాటు చూడండి, యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ ప్రవేశిస్తాడు. ఇద్దరే చూడండి, 6 లక్షల కాల్బలము, చిన్న పిల్లలు, పెద్దవారు, వృద్ధులు, ఆడువారు అందరూ కలిసి సుమారు 32 లక్షల జనాభా ఉంటారు. అంత జనాభా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, బయలుదేరిన వారిలో ఐగుప్తు నుండి విడుదల పొంది బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే ఆ కానాను దేశములో అడుగు పెట్టారు. దానిని చూచారు, అడుగు పెట్టారు. కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యెఫున్నె కుమారుడైన కాలేబు వలె విధేయత కలిగితే, ఆయన వాక్యమునకు వాక్కుకు లోబడితే నీవు ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన రాజ్యములో ప్రవేశించలేవు. ఇశ్రాయేలీయులు వారి ఇష్టానుసారంగా జీవించి అవిధేయులుగా మారిపోయారు గనుక వారి అవిధేయత ఆ రాజ్యములో ప్రవేశించడానికి ఆటంకమైంది. వారి అవిధేయత వలన వారు నశించిపోయారండి ఇశ్రాయేలీయులు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నశించిపోకుండా నీవు దేవుని రాజ్యములో జీవించడానికి సిద్ధపడవలసిన అవసరము నీ మీద ఎంతైనా ఉంది. ఈ గొప్ప బాధ్యతను నీవు కలిగిన వ్యక్తిగా వాక్యమునకు లోబడి విధేయత కలిగిన వారిగా ఉండాలి. విధేయత నేర్చుకోవాలి, దేవునికి లోబడాలి, ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధపడాలి. ఇశ్రాయేలీయులు సిద్ధపడలే, కాలేబు అలాగే యెహోషువ ఇద్దరూ సిద్ధపడ్డారు.
ఆయన చెప్పినట్లు చేయడానికి, ఆయన మాట ప్రకారం నడవడానికి. అందుకే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వాడు కాలేబు. మరి నీ మనసు ఎలా ఉంది? దేవుణ్ణి సంపూర్ణంగా పూర్ణ మనస్సుతో వెంబడిస్తున్నావా ప్రభుని? లేకపోతే నీ సొంత ఆలోచన ప్రకారం కొద్దిగా వెంబడించి, కొద్దిగా నీ సొంత ఆలోచన, కొద్దిగా లోకము, కొద్దిగా వ్యర్థమైనవి, ఇవన్నీ కళ్ళగోరవలే, కళ్ళగనుకోవలే నీ జీవితములో అన్నిటికీ అవకాశం ఇచ్చి నీవు నడుస్తూ ఉంటే దేవుని మాటకు లోబడిన బిడ్డవు అవ్వవు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడాలి. ఈ గొప్ప విధేయత కలిగిన కాలేబు వలె నీవు జీవిస్తే ఆయన రాజ్యమును చూస్తావు, ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. ఈ లోకములో ఎంతకంటే నీవేమి సంపాదించుకోవాలనుకుంటున్నావు సోదరి సోదరుడా? ఆ రాజ్యం కంటే గొప్పది మరొకటి ఏది లే. ఈ భూమి మీద నీవు ఉండగానే దానిని నీవు సంపాదించుకోవడానికి, అది నీవు కష్టపడి సంపాదించుకుంటే వచ్చేది కాదు. గాని ఆ ప్రభువు నీకు వాగ్దానం చేశాడు, ఇస్తానని. దానిని చూడడానికి, దానిని పొందుకోవడానికి నీవు చేయాల్సింది ఒకటే. నీవు సంపాదించుకుంటే వచ్చేది కాదు, గాని కాలేబు వలె దేవుని మాటకు లోబడి విధేయత చూపాలి. విధేయత చూపితే, ఆయన మాట ప్రకారం చేస్తే ఆయన రాజ్యాన్ని చూపిస్తాడు. ఆయన రాజ్యములో నిన్ను ప్రవేశపెడతాడు. ఇంత గొప్ప దేవుడు అండి, నమ్మకమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు వాగ్దానం చేసిన మాటను ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చాడు. కాలేబు యెహోషువలు దేవుని మాటకు లోబడ్డారు గనుక వారు అన్నారు, ఏమైనా సరే మనము కానాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం, దేవుడు చెప్పాడు, అది తప్పక నెరవేరుతుంది అని ప్రజలందరికీ సాక్ష్యం ఇచ్చిన వారిలో వాళ్ళిద్దరు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను. ఆయన బిడ్డగా నేను జీవించాలి, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తానని ఒక నమ్మకం నీవు కలిగి ఉంటే, ఆయన రాజ్యములు యేసయ్యందు విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకం కలిగి దేవునికి విధేయత చూపితే ఆయన రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. నీవలే కాలేబు వలె నీవు ఉంటే, నీవలే అనేక మంది ఉంటే వారు కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ప్రేమనంతవని బిడ్డలారా, కాలేబు యెహోషువలు ఇద్దరు కూడా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు నమ్మకమైన బిడ్డలుగా ఉన్నారు దేవుని ఎడల. మరి మీరు కూడా దేవుని ఎడల నమ్మకమైన వారిగా ఉంటే మీకు ఆయన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ గొప్ప సత్యాన్ని మీరు గ్రహించి కాలేబు వలె మీరు నేర్చుకోవాల్సింది ఒకటి విధేయత. విధేయత కలిగిన జీవితం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య అయితే భర్తకు విధేయత చూపాలి. అలా సంఘం అయితే యేసయ్యకు విధేయత చూపాలి. సంఘమంతా దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపాలి. అలా భార్య భర్త మాటకు లోబడి విధేయత చూపితే ఆ కుటుంబం కూడా శాంతి సమాధానాలతో ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది. లేదు, నా మాటే వినాలని భార్య అంటే, భర్త నా మాటే నీ వినాలంటే ఆ కుటుంబములో కలహాలు బయలుదేరుతాయి. ఆ కుటుంబములో శాంతి ఉండదు,
ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రేమన దేవుని బిడ్డలారా, సంఘము యేసయ్యకు లోబడాలి. అలా నీవు కూడా దేవునికి లోబడితే కాలేబు వలె ఆయన రాజ్యాన్ని చూస్తావు. ఆయన రాజ్యాన్ని చూస్తా. నీవు, నీ భార్య, నీ పిల్లలు దేవుని మాటకు లోబడితే, విధేయత చూపితే అందరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఆయనతో ఉంటారు. ఆయన రాజ్యములో. ఈ గొప్ప వాక్యాన్ని నీవు పొందాలంటే విధేయత, ప్రభు వాక్యం ఎడల, ప్రభు మాట ఎడల చూపాలి. విధేయత చూపాలి అంటే నీ మనస్సు కూడా విధేయత కలిగిందిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నట్లుగా విధేయత కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. నీ మనస్సులో విధేయత కావాలి దేవుని ఎడల. ఆయన మాట అంటే విధేయత. ఆయన ఏం చెప్తే అది చేయడానికి, ఆయన వాక్య ప్రకారం నడవడానికి, ఆయన చిత్తము నెరవేర్చే బిడ్డలుగా నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ గొప్ప విధేయత కలిగిన మనస్సు నీకు రావాలి. ఈ మనస్సు పూర్ణ మనస్సుగా ఉంది. విధేయత కలిగిన మనస్సు అది సంపూర్ణంగా ఉంది. కాలేబులో ఉంది, యెహోషువలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సత్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమతో దేవుని బిడ్డలారా, అందుకే విధేయత ఎప్పుడు కూడా ఎవరో చెప్తే చేసేది కాదు. నా ప్రేమతో దేవుని బిడ్డలారా, తాను ఇష్టపూర్వకంగా దేవుని మాటకు లోబడ్డమే విధేయత. ఇక్కడ విధేయత ఎవరో చెప్తే విధేయత నేర్చుకోవడం కాదు. అది తన హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా లోబడాలి ఆయన మాట, ఆయన వాక్యానికి. అదే విధేయత. ఈ విధేయత దేవుని బిడ్డలకు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఇక విధేయత లేకుండా మనం ఏ పరిస్థితుల్లోనూ ఆయన రాజ్యాన్ని చూడలేం, ఆయన రాజ్యంలో ప్రవేశించలేం. ప్రేమనతావన బిడ్డలారా, ఇంత గొప్ప విధేయత వారిద్దరిలో ఉంది గనుక వారు ఆ రాజ్యమును చూచారు, ఆ రాజ్యములో ప్రవేశించారు. కానాను రాజ్యములో ఇంత లక్షలాది మంది బయలుదేరిన ఇశ్రాయేలీలు అవిధేయులుగా మారిపోయినందువల్ల వారి అవిధేయత వారిని నశింపచేసింది. అరణ్యములో వారు రాలిపోయారు. ఆ దేశములో చూడలేదు, ఆ దేశములో ప్రవేశించలేదు. కనుక దేవుని మాట వినండి, ఆయన మాటకు లోబడండి, విధేయత కలిగి ఉండండి. ధన్యులవుతారు. మీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఎంత వాగ్దానం చేశాడో కాలేబు పట్ల, అతనికి అడుగు పెట్టిన దేశం ఇచ్చేయండి. ఆ దేశంలో అతడు ఏ భాగం కావాలని అడుగు పెడతాడో అడుగు పెట్టిన దేశం అతనికి ఇవ్వండి. ఆ భాగం. అవును బిడ్డలారా, నీకు కూడా దేవుడు అట్టి గొప్ప కృప. అందుకే అన్నాడు, నీవు అడుగు పెట్టిన దేశమును నీకు స్వాధీనం చేసేవాడు దేవుడు. ఆ స్వాస్థ్యమును నీకు అనుగ్రహించేవాడు ప్రభు. అంటే ప్రేమనద్దావును బిడ్డలారా, ఏ కోశాన్ని మల్లాలతో ఉండద్దు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి పూజించండి, దేవుణ్ణి స్తుతించండి. ఆయన మాటకు లోబడండి. పూర్ణ హృదయము ఎప్పుడైతే ఉందో అందులో మలినం ఉండకూడదు. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయములో మలినాలు ఉండకూడదు. పవిత్రమైన హృదయాలు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు కొరకు ఎవరు ఎదురు చూస్తూ ఉంటారో, కనిపెట్టుకుని ఉంటారో
వారిని సిగ్గుపడనివ్వనంటున్నాడు దేవుడు. ఇక్కడ కాలేబును యెహోషువను దేవుడు సిగ్గుపడనివ్వలేదు. గొప్ప వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని వారు పొందుకున్నారంటే వాగ్దాన ప్రకారం ఆ దేశంలో ప్రవేశించారు. వారు సిగ్గుపడలేదండి. ప్రభు వారిని సిగ్గుపడనివ్వలేదు. నిన్ను కూడా సిగ్గుపడనివ్వడు. నువ్వు ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం చేయడానికి సిద్ధపడితే వాక్యానికి కూడా లోబడాలి. ఏం చేయాలండి? వాక్యమునకు లోబడాలి. చూడు, మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి కీర్తనలో 1వ వచనం 2వ వచనంలో కూడా చూచినప్పుడు దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించాలి. అంటే నీవు వాక్యం పట్ల విధేయత కలిగిన బిడ్డగా ఉంటే ఆ వాక్యాన్ని చదువుతావు, ధ్యానం చేస్తావు, వాక్యానికి లోబడతావు, విధేయత చూపుతావు. ఆ వాక్యము నాలో నెరవేరాలి, ఆ వాక్య ప్రకారం నేను జీవించాలి అనే గొప్ప విధేయతను నీవు కలిగి ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని జీవవాక్యం అది నిన్ను బలపరిచేది, నిన్ను ధైర్యపరిచేది. నీ శోధనలో, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో నిన్ను ఆదరించి ఆదుకుని నడిపించేదే దేవుని వాక్యం. ఎంతటి వాక్యమే జీవము కలిగినది. ఆ జీవం కలిగిన వాక్యానికి లోబడండి. జీవము కలిగిన వాక్యానికి విధేయత చూపండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఎక్కడకు నడిపిస్తుంది? ఎలా నడిపిస్తుంది అంటే సరైన మార్గంలో నడిపించేది దేవుని వాక్యం. అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోక రాజ్యములోనికి నడిపిస్తుంది. ఎంతటి జీవము కలిగిన వాక్యాన్ని కలిగి ఉన్న దేవుని బిడ్డలారా, వాక్యమని అన్నాడు, మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దు, వాక్యమునకు అవిధేయత చూపొద్దు. వాక్యమునకు విధేయత చూపండి, వాక్యమునకు విధేయత చూపండి, వాక్యమునకు లోబడండి. అది మిమ్మల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, మీ జీవితాల్ని స్థిరపరుస్తుంది. మీరు యేసయ్యలో స్థిరపడేలా చేసేది వాక్యమే. ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ఆయన యొద్దకు నడిపించేదే దేవుని వాక్యం. వాక్యము బలమైనదండి. అది మిమ్మల్ని బలపరుస్తుందండి, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది, ఆదరిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నేను ఆదరిస్తా. ఏలియా మరణాపేక్ష కలిగి బదరీ వృక్షము క్రింద పండుకొని, ఎందుకిక నా జీవితం మరణిస్తే మేలు, ఈ కష్టాలు, శోధనలు, బాధలు, శ్రమల నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఎందుకు ఇంకా నా జీవితం అనుకున్నాడు. బదరీ వృక్షం క్రింద పండుకొని నిద్రపోతున్నాడు. దేవుని దూతను దేవుడు పంపించి ఆయన మాటలు చెప్పించాడు. ఆయన మాటలు, దేవదూత దేవుని మాటలనే మాట్లాడుతుంది. అయితే ఏలియాను లేపింది, నిద్ర లేచాడు. దేవదూత దేవుని మాటలు చెప్తుంది, దేవుని మాటలు చెప్తుంది. అదిగో ఆ నిప్పుల మీద అప్పం ఉంది, ప్రక్కన నీళ్ల బుడ్డి ఉంది, వెళ్ళి తెచ్చుకొని నీవు తిని ఆ నీళ్లు త్రాగు. ఎందుకో తెలుసా? ఆ అప్పమే దేవుని మాట ప్రకారం సిద్ధపరచబడిన అప్పమది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే అప్పము వంటిది. నిన్ను బలపరచడానికి ఆహారము, దేవుని వాక్యం అనే ఆహారము నిన్ను బలపరిచేది,
నిన్ను ధైర్యపరిచేది, నీకు పరలోకమునకు వెళ్ళే ప్రయాణాన్ని సిద్ధపరిచేది, బలాన్నిచ్చేది. హోరేబు కొండ వరకు ప్రయాణం చేయడానికి ఏలియాకు బలమునిచ్చినదే ఆ అప్పమే, ఆ ఆహారం, దేవుని వాక్యమనే ఆహారం. ఇప్పుడు ఏలియా లోబడితేనే, విధేయత చూపితేనే వెళ్ళి ఆ ఆహారమును తెచ్చుకొని తింటాడు, నీళ్లు తెచ్చుకొని త్రాగుతాడు. ఆ బుడ్డలో నీళ్ళు. చచ్చిపోయే వాడికి నాకెందుకు ఆహారం, నీ మాట నేను వినలే అన్నాడు. ఆ ఆహారం తినడానికి ఇష్టపడ్డాడు. అవును, నీవైతే ఉన్నావు. ఏమనుకుంటున్నావు సోదరి సోదరుడా? ఎందుకంటే ఇంకా చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు నాకెందుకండి ఇంకా దేవుని మాటలు నాకు చెప్తారు ఎందుకండి, నేను వినండి, ఈ మాటలు వద్దండి నాకు అంటున్నావా? ఏలియా అనలే. ఏలియా లోబడ్డాడు, ఏలియా మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు. దేవుదూత చెప్పిన దేవుని మాటది, ఆ మాటకు లోబడ్డాడు, ఆ వాక్యమునకు లోబడ్డాడు. ఆ వాక్యమనే ఆ అప్పం ఆహారాన్ని తెచ్చుకొని తిన్నాడు. అదే విధేయత, అదే విధేయత. చెప్పినట్టు చేశాడు, ఆ మాటకు లోబడ్డాడు. అందుకే విధేయత చూపాడు. ఆహారాన్ని తెచ్చుకొని తిన్నాడు, ఆ గుడ్డలోని నీళ్లు తెచ్చుకొని త్రాగాడు, బలపరచబడ్డాడు. దేవుని పర్వతం మీదకి నడిచి వెళ్ళాలి 40 రాత్రులు పగలు. అంత గొప్ప బలాన్ని ఆహారమే అతనికి ఇచ్చిందండి. అది ప్రభు మాట. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నా. అవును ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని మాట నిన్ను జీవింపచేస్తుంది. ఏలియా మరణాపేక్ష కలిగిన వ్యక్తి అయినా విసుక్కోలేదు, చింతపడలేదు. చచ్చిపోయేవానికి నాకెందుకు ఈ ఆహారం అనుకోలేదు. అది దేవుడు చెప్పాడు, ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాట ప్రకారం విధేయత చూపాడు, భోజనం చేశాడు, 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడు, అలసిపోకుండా ప్రయాణం చేశాడు. అందుకే దేవుని బిడ్డలారా, యవనస్తులారా, లేదా యవన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీరు అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా ప్రభు కొరకు పరిగెత్తాలి, ప్రభు కొరకు పరిగెత్తాలి. ఈ లోకం కొరకు పరిగెత్తవద్దు, ఈ లోకాశల కొరకు పరిగెత్తవద్దు. అవి నిన్ను మోసం చేస్తాయి, నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ ఆత్మను నాశనానికి నడిపిస్తాయి. కనుక దేవుని కొరకు సమస్యలకుండా పరిగెత్తేలా చేసేది దేవుని వాక్యమే, నిన్ను బలపరిచేది. కనుక వాక్యమునకు విధేయత చూపాలి. విధేయులైతే మిమ్మల్ని నడిపిస్తుంది వాక్యం. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే మిమ్మల్ని నడిపించేది దేవుని బిడ్డలారా. వాక్యమునకు విధేయత చూపండి విధేయత. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, నీవు సువార్తకు విధేయత చూపాలి. దేవుని వాక్యే, దేవుని మాటలే సువార్త, దేవుని మాటలే సువార్త, యేసును గూర్చిన మాటలే సువార్త, మంచి వార్త, ప్రభును గూర్చిన మాటలే. కనుక ప్రభు మాటలకి, ఆ సువార్తకి, ఆయన మాటలకి, ఆయన సువార్తకి విధేయత చూపండి, మీరు ధన్యులవుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు, ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా చూడండి, అబ్రహాం గారిని చూడండి. అబ్రహాం గారు కూడా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, దేవుడు అబ్రహమా అబ్రహమా అని పిలవగా అబ్రహాం గారు దేవుని
దేవుని పిలుపుకు ఆయన మాటకు లోబడ్డాడు. అసలే దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి, దేవుని గూర్చి తెలియని వ్యక్తి, ఆయన పిలుపు అతనికి వస్తే ఆయన ఎవరో తెలియదు. ఆయన మాటకు, దేవుని మాటకు లోబడ్డాడు. పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా నిన్ను పిలుస్తుంది. ఆయన వాక్యమునకు నువ్వు లోబడితే నీవు కూడా ధన్యుడు అవుతావు. అబ్రహాము గారు దేవుడు అంటే తెలియకపోయినా దేవుడు పిలిచిన ఆ మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు. ఎలా విధేయత చూపాడంటే, అబ్రహమా నేను నీకు చూపించే దేశమునకు నీవు వెళ్ళు. చూపించే దేశానికి వెళ్ళాలంటే చూపించే వరకు వెళ్ళాలి. ఏనంటే జాగ్రత్తగా, ఆయన చూపించే దేశం అన్నాడు. ఇదిగో నేను చూపించాను నీకు ఇప్పుడే అనలేదు. నేను చూపించే దేశం ఆయన ఎప్పుడు చూపిస్తాడో అప్పటి వరకు ఏం చేయాలంట? ఆయన ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆయన రాజ్యమును ఆయన చూపించే వరకు, ఆ రాజ్యములో నీవు చేరే వరకు నీవు కూడా ఆత్మీయ ప్రయాణమును చేస్తూనే ఉండాల్సిందే. ఎక్కడా నీ ప్రయాణం ఆపవద్దు, నీ ప్రయాణం ఆపవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని రాజ్యం కొరకు చేసే ఆత్మీయ యాత్ర, ఈ ప్రయాణం ఆగిపోకూడదు. లోకమును చూచి, లోక కార్యాలను చూచి, ధనాన్ని చూచి నీ ప్రయాణం ఆగకూడదు. నీవు ధనం కొరకు పరిగెడుతున్నావా? లోకం కొరకు పరిగెడుతున్నావా? ప్రభు రాజ్యం కొరకు పరిగెడుతున్నావా? దేని కొరకు నీవు పరిగెడుతున్నావు? నువ్వు పరిగెత్తే పరుగు ఓపికతో పరిగెత్తాలి. ఇదిగో దేవుడు చూపించే దేశమునకు అబ్రహాము గారు వెళ్ళడానికి లోబడ్డా. నీవు కూడా పరలోకములో ప్రవేశించడానికి ఆయన రాజ్యం కొరకు పరిగెత్తాలి. ఇక ఆయన రాజ్యం కొరకు పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. కష్టమైన, శోధనైనా, వ్యాధి అయినా, బాధ అయినా, నష్టమైనా సరే పరుగు పెడుతూనే ఉండాలి. ఆగిపోకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వేటిని లోకాశల్ని చూచి ఆశించి ఆగిపోవద్దు. ఆగిపోతే లోతు వలె ఉంటుంది నీ ఆత్మీయ యాత్ర. నీ ఆత్మీయ యాత్ర ప్రయాణము పరలోకము కొరకు చేరవలసిన పరలోకము కొరకు నీ ప్రయాణము ఉండదు, మధ్యలో ఆగిపోతే. ఎందుకో తెలుసా? లోతు ప్రయాణం అలా ఉంది. నీవు లోతు ప్రయాణం వలె కాకుండా అబ్రహాము గారి ప్రయాణం వలె నీ ప్రయాణము పరలోకము కొరకు ఉండాలి. లోతు లోకమును, లోకాశల్ని ఆశించాడు. ఆ పంటలు, ఆ సస్యశ్యామలంగా ఉన్న ఆ భూభాగం అంతటిని ఆశించి దాని కొరకు పరిగెత్తాడు గాని ప్రభువు కొరకు పరిగెత్తలేకపోయాడండి. అబ్రహాము గారైతే దేవుడు చూపించే దేశం కొరకు పరిగెత్తూనే ఉన్నాడు, విధేయత కలిగి. లోతు విధేయత చూపలేకపోయాడు, అబ్రహాము గారు విధేయత చూపాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా విధేయత చూపండి. విధేయత లేకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించలేం. విధేయత లేకుండా ఆయన రాజ్యాన్ని చూడలేం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాము గారు ప్రభువు చూపించే దేశము కొరకు ప్రయాణం చేశాడు. ఎప్పుడు చూపిస్తాడు? ఎక్కడని చూపిస్తాడు? ఆ దేశమును ఎరగకుండానే ప్రయాణం చేశాడు. ఆ దేశం తెలియకుండా ప్రయాణం చేశాడు.
ఎలా ప్రయాణం చేశాడు? ఆ దేశము పేరు తెలియకుండా ప్రయాణం చేశాడు. దేవుని బిడ్డలారా, వారు మీ జీవితంలో ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము కలిగి దేవునికి విధేయత చూపాలి. అబ్రహాము గారు వలె. అలా అయితే మీరు ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. అందుకే అబ్రహాము గారు విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. ఆయన చూచి, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూచి మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యము కొరకు ప్రయాణం చేస్తే ఆ రాజ్యములో ప్రవేశిస్తారు. చూడండి, ఇప్పటికి మనం విన్న 3 అంశాలలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాలేబు, యెహోషువ. కాలేబు పూర్ణ మనస్సుతో దేవుని మాటకు విధేయత చూపాడు గనుక దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యమును నేను చూపిస్తాను, కానాను దేశమును అన్నాడు. ఆయన చూచాడు కాలేబు, యెహోషువ కూడా చూచాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, విధేయత కలిగి ప్రభు రాజ్యము కొరకు జీవించండి. ప్రభు రాజ్యము కొరకు నమ్మకం కలిగి లోబడిన బిడ్డలుగా విధేయత కలిగి ఉండండి ఆయన మాట మీద, దేవుని మాట మీద. అలాగే ఇంకా ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు లోబడండి, వాక్య ప్రకారం జీవించండి, విధేయత కలిగి ఉండండి. వాక్యమునకు విధేయత కలిగి ఉంటే ఆయన రాజ్యములో ప్రవేశిస్తారు. అబ్రహాము గారి వలె మీరు దేవుని పిలుపుకు లోబడితే, దేవుని వాక్యమునకు లోబడితే ఆ వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ఏలియాను బలపరిచిన దేవుని ఆహారం, దేవుని వాక్యం మిమ్మల్ని కూడా బలపరిచి నడిపిస్తుంది పరలోక రాజ్యములో చేరే వరకు. అట్టి గొప్ప విధేయత దేవుని యందు కలిగి దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం తండ్రి. సర్వశక్తివంతుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన మా యేసయ్య, మీ వాక్యం విన్న బిడ్డల జీవితాలు విధేయత కలిగిన వారుగా, మీ మాటకు విధేయత చూపిన కాలేబు వలె, అబ్రహాము గారి వలె, ఏలియా వలె నీ బిడ్డలందరూ మీ మాటకు లోబడి విధేయత చూపించు మీ రాజ్యమును చూడడానికి, మీ రాజ్యములో ప్రవేశించడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. విన్న వాక్యం వారిలో పాలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని బిడ్డలందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.